హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఖిలా కిచెన్. చూడండి, నేను ఈరోజు మునక్కాయ కోడిగుడ్డు గ్రేవీ చేస్తున్నాను. ఇది సూపర్ టేస్ట్గా ఉంటుంది. రైస్లో కానీ చపాతీల్లో కానీ తక్కువ మసాలాతో ఎక్కువ టేస్ట్లో ఏ విధంగా చేయాలనేది నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోబాకండి. ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీకు ఈ కర్రీ కనుక నచ్చితే పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి. ఇప్పుడు లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కోడిగుడ్డు ఇగురు కోసం నేను ముందుగానే మునక్కాయల్ని ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఈ సన్నగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. 2 ఆనియన్స్ని, 3 పచ్చిమిర్చి చీలికలు, 2 చిన్న సైజ్ టమాటాలు ఈ విధంగా కట్ చేసుకొని నేను ముందుగా కోడిగుడ్లని ఉడకపెట్టుకుందాం. ఈ విధంగా స్టవ్ మీద పెట్టేసి హై ఫ్లేమ్ మీద కోడిగుడ్లను మొత్తం ఉడకపెట్టుకుందాం. ఉడికేదాకా మరో స్టవ్ మీద నేను ఒక కడాయి పెట్టుకొని ఈ కర్రీ కోసం ఒక మసాలా పొడిని ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. నేను ముందుగా 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 లవంగాలు, చిన్న పట్ట ముక్క ఈ విధంగా యాడ్ చేసుకొని ఇందులోనే 4 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని ఇది దోరగా ఫ్రై చేసుకుందాం. ఈ పొడి యాడ్ చేసుకోవడం వల్ల మాకు కర్రీ బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. చూడండి, ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయి వచ్చాయి. ఈ విధంగా ఫ్రై అయితే మాకు సరిపోద్ది. నేను ఇది పక్కన తీసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలా. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అయింది ఫ్రెండ్స్. ఇందులోనే నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి చీలికలు కూడా ఇప్పుడే యాడ్ చేసుకోండి. ఈ ఆనియన్ కొంచెం మగ్గాల. నేను మగ్గిన తర్వాత మీకు చూపిస్తాను. ఆనియన్ ఆల్మోస్ట్ మగ్గిపోయాయి ఫ్రెండ్స్. ఇందులోనే నేను సన్నగా కట్ చేసుకొని ఉన్న 2 టమాటాలు ఇవి కూడా యాడ్ చేసుకోవాలా. బాగా పండిన టమాటాలు తీసుకోండి. ఈ విధంగా బాగా పండిన టమాటాలు తీసుకుంటే మాకు ఫ్లేవర్ బాగుంటుంది. 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం కల్లుప్పు వేసుకొని ఈ టమాటాలు మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా మగ్గించుకుందాం. మూత తీసి చూద్దాం. టమాటాలు కూడా మగ్గిపోయాయి. ఈ విధంగా టమాటాలు మగ్గిపోతే మాకు సరిపోద్ది ఫ్రెండ్స్. చూడండి, మెత్తపెట్టాయి టమాటాలు కూడా. ఇందులోనే 1.5 స్పూన్ వరకు కారం తీసుకోండి. మీ స్పైసీనెస్ని బట్టి తీసుకోండి. నేను క్లీన్గా కడిగి పెట్టుకొని మునక్కాయలు, ఈ మునక్కాయలు కూడా యాడ్ చేసుకుందాం. ఈ మునక్కాయలు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలా. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి 2 మినిట్స్ అలా మధ్యలో చూసుకుంటా ఉంటూ మీరు ఈ మసాలాల్లోని మునక్కాయల్ని మగ్గించుకుందాం. మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. మునక్కాయలు కూడా నూనెలో బాగా మగ్గిపోయాయి. ఈ విధంగా నూనెలో కొంచెం మగ్గించుకుంటే మాకు టేస్ట్ బాగుంటుంది. ఇందులో ఎక్కువేం మసాలాలేం అవసరం లేదు ఫ్రెండ్స్. ఈ కొన్ని మసాలాలతోనే మన కర్రీ సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇందులో నేను 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ మునక్కాయలు కొంచెం మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఇంకొంచెం వాటర్ పడుతుంది అని అనిపిస్తుంది. మునక్కాయలు మగ్గాలి కదా. చూడండి, 1 గ్లాస్ వరకు నేను వాటర్ యాడ్ చేశాను. ఇందులోనే నేను ఇందాక కోడిగుడ్లు పెట్టుకోనున్న ఈ కోడిగుడ్లు యాడ్ చేసుకుందాం. ఈ కర్రీలో కోడిగుడ్లు ఉడికితే మాకు బాగా టేస్ట్ వస్తాయి ఫ్రెండ్స్. మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఈ విధంగా కోడిగుడ్లు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి
మునక్కాయలు మగ్గే వరకు మేము ఉడికించుకుందాం. ఇప్పుడు నేను మూత తీసి చూస్తున్నాను కర్రీ ఏ విధంగా ఉడుకుతుందో. కర్రీ బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఈ స్టేజ్లోనే మేము ఫ్రై చేసి మిక్సీ కొట్టుకొని పెట్టుకోనుల్లా ఈ పొడిని యాడ్ చేసుకుందాం పైనుంచి. ఇది యాడ్ చేసుకొని ఒకసారి ఈ విధంగా మొత్తంగా కలుపుకుందాం. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. మీరు లైక్ ఇస్తే నా వీడియోస్ ఇంకా చాలా మందికి రీచ్ అవుతాయి ఫ్రెండ్స్. మీ లైక్ ఇస్తే, మీ సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. చూడండి ఇప్పుడు నేను మూత పెట్టేసి ఓ 5 మినిట్స్ నేను మీడియం ఫ్లేమ్ మీద పెట్టేస్తున్నాను. తర్వాత నేను మళ్ళీ మూత ఓపెన్ చేసి చూసాను ఫ్రెండ్స్. మన కర్రీ ఇప్పుడు రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర చల్లుకుందాం. కొత్తిమీర చల్లుకొని స్టవ్ కట్టేద్దాం ఫ్రెండ్స్. మునక్కాయ కోడిగుడ్డు కర్రీ రెడీ అయిపోయింది. ఈ విధంగా సింపుల్ అండ్ టేస్టీగా మీరు చేసుకొని ఏ విధంగా కుదిరిందో నాకుతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి. మీరు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇస్తే నాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.